మహబూబ్ నగర్ జిల్లాలోని వేములలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఎప్పటికీ ఎవరు చేసేవాళ్ళు రారు. నా సూచన ఒక్కటే, రైతాంగానికి నారాయణపేట మహబూబ్ నగర్ కలెక్టర్లు కానీ ఇతర జిల్లా కలెక్టర్లకు వెళ్ళండి, రైతుల దగ్గరికి మాట్లాడండి. వాళ్ళని మీ కార్యాలయం పిలిచడం కాదు, మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి, రైతులతో మాట్లాడండి, వాళ్ళని ఒప్పించండి, వాళ్లకు మంచి నష్టపరిహారం ఇచ్చి ఆ భూములను తీసుకుందాం. ఈరోజు నిధులకు ఇబ్బంది ఉన్నది, అయినా మన జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిధులను ఇస్తున్నాం. మీడియా మిత్రులకు కూడా నా సూచన, చిన్న చిన్న వార్తలు, కొంతమంది తప్పుడు వార్తలు, లేకపోతే కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలని చేస్తున్న ప్రయత్నాలను మీరు ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా చూపించండి. అవకాశం పోతే మళ్ళీ రాదు. ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారి తర్వాత 75 సంవత్సరాలు ఎదురు చూడవలసి వచ్చింది. ఈ 75 సంవత్సరాలలో ఈ జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తయిందా మీరు ఆలోచన చేయండి. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా మన జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం నాయకత్వ లోపము, నాయకత్వ నిర్లక్ష్యము, నిధుల అలసత్వం కాదా? మరి ఈరోజు చెయ్యాలని సంకల్పంతో ముందుకొచ్చి నిధులు మీకు విడుదల చేస్తున్నప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అడ్డుకోవాలనే ప్రయత్నాన్ని మీడియా మిత్రులు మీరు అడ్డుకోండి. ఇది మన జిల్లాకు మనం చేసుకుంటున్న మేలు, మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. మీరు కూడా ఈ ప్రాంత రైతాంగం కుటుంబాలే, మీకు కూడా ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి. ఈ జిల్లా బాగుపడాలంటే రెండు ప్రధానమైన విషయాలు. మొదటిది ఎడ్యుకేషన్, రెండవది ఇరిగేషన్. దేశ స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి రెండింటి మీదనే ఫోకస్ పెట్టింది. ఆనాడు కరువును ఎదుర్కోవడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఈరోజు కట్టిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. ఈనాడు ఉన్న యూనివర్సిటీలు అన్నీ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే ఈ దేశంలో ప్రారంభించారు. కాబట్టి ఐఐటీల నుంచి ఐఐఎంల వరకు ఈరోజు మన పిల్లలు చదువుకుంటున్నారు. ఈ రెండే పాలమూరి యొక్క తలరాతను మారుస్తాయి, వలసలను ఆపుతాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇంతకుముందు మిత్రుడు మధుసూదన్ రెడ్డి చెప్పినట్టు బ్రహ్మోస్ మిసైల్కు సంబంధించిన పరిశ్రమను ఇక్కడ తెస్తే బ్రహ్మోస్ మిసైల్ ఇక్కడనే ఉత్పత్తి జరిగితే దాని చుట్టూత పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమల్లో కూడా వేలాది మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు ఈ 14 నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లే కాదు, ఏటీసీలు అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ఇవన్నీ కూడా ఐటీఐలకు ప్రత్యామ్నాయం. సాంకేతిక నైపుణ్యం పెంచి ఈరోజు స్కిల్ వర్కర్స్ని తయారు చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీలకే కాదు, సింగపూర్, జపాన్ లాంటి దేశాలకి ఈరోజు సాంకేతిక నైపుణ్యం ఉన్న యువకులు అవసరం ఉన్నది. ఇతర దేశాల్లో ఇవాళ అమెరికాకు పోవాలంటే ఒక ఇంజనీరింగ్ ఏదో చదువుకొని ఉండాలి. కానీ ఇవాళ సింగపూర్, సౌత్ కొరియా, జపాన్ లాంటి దేశాలలో మంచి మంచి ఉద్యోగాలు రావాలంటే చదువు తక్కువ సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. 14 శాసనసభ నియోజకవర్గాలకు పెద్దలు చిన్నారెడ్డి గారికి చెప్తున్నా, ఏటీసీలు ఎక్కడ లేకపోయినా 14 నియోజకవర్గాలకు 14 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ నియోజకవర్గాలలో లేవో మీరు ప్రతిపాదనలు పంపించండి. మీరు తక్షణమే కలెక్టర్లతో రివ్యూ తీసుకోండి. ఏ నియోజకవర్గంలో లేకపోతే ఆ నియోజకవర్గంలో 5 నుంచి 10 ఎకరాల స్థలం ఎతకండి. ఏటీసీలను మంజూరు చేసి మన పిల్లలు ఇంటర్ చదివిన తర్వాత సాంకేతిక నైపుణ్యం నేర్పుదాం. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి సూచన చేస్తున్న ట్రిపుల్ ఒక అద్భుత క్యాంపస్ మనం కట్టుకుందాం. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో మనం ఉన్నాం. ఎవరి రాష్ట్రానికి వచ్చినా, విదేశాల నుంచి మేధావులు వచ్చినా మహబూబ్ నగర్లో ఉన్న ట్రిపుల్ చూడడానికి రావాలి. ఒకప్పుడు మన పేదరికాన్ని, మన కరువును, మన వెనుకబాటుతనాన్ని వీటిని చూపించేదానికి ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాకు విదేశీయుల నుంచి పర్యాటకులను, ప్రెసిడెంట్లను తీసుకొచ్చేటోళ్ళు. టోనీ బ్లేయర్ వచ్చిండనంటే మన పేదరికం ఒక ఎగ్జిబిషన్ ఉండే.
ఇతర దేశాల ప్రధానమంత్రులు ఇతర దేశాల నుంచి బృందాలు వస్తే పాలమూరు కరువును పాలమూరు పేదరికాన్ని చూపించడానికి ఆనాటి ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేవాళ్ళు. ప్రతివాడు వచ్చి పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటా అని చెప్పేవాడు. నేను ఈరోజు యువమిత్రులందరినీ వేదిక మీద ఉన్న శాసనసభ్యులందరినీ నేను అడుగుతున్నా, మనందరికీ ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చారు. భవిష్యత్తులో మన పేదరికాన్ని మన వెనుకబాటుతనాన్ని చూపించడానికి కాదు, మన అభివృద్ధిని మన చదువును మన విద్యా సంస్థల్ని మన సాగునీటి ప్రాజెక్టులను చూపించడానికి విదేశీ నుంచి బృందాలు రావాలి పాలమూరు జిల్లాకు తప్ప మనల్ని పేదవాళ్ళుగా చూపించడానికి కాదు. ఇది మన గౌరవం కాదు, ఇది మనకేమాత్రం గౌరవం కాదు మిత్రులారా. మన పేదరికం ఒక ఎగ్జిబిషన్ కావాల్సిన అవసరం లేదు ప్రపంచానికి. మన అభివృద్ధే ఒక ప్రణాళిక కావాలి. పాలమూరు జిల్లా అభివృద్ధిని చూసి ఆశ్చర్యపడాలి. ఇక్కడి పరిశ్రమలు మన జిల్లా వాళ్ళకే కాదు, రాష్ట్రం విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇవాళ ఈ పరిశ్రమ కూడా ఒక జర్మన్ ఒక అమెరికన్ కంపెనీ జాయింట్ వెంచర్ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాయి. ఇట్లాంటి పరిశ్రమలు ఇంకా రావాలి. ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతం మనది. మధుసూదన్ రెడ్డి ఇంతకుముందే డ్రై పోర్ట్ గురించి చెప్పిండు, తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ని డిఫెన్స్ కారిడార్గా, డిఫెన్స్లో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. మనము మన ప్రణాళికల్ని హైదరాబాద్ బెంగళూరు హైవేని ఒక డిఫెన్స్ కనెక్టింగ్ కారిడార్గా తీర్చిదిద్దుదాము. చదువుకున్న వాళ్ళు జిల్లాలో ఈరోజు ఎమ్మెల్యేలుగా మీరు ఎన్నికైనరు. డాక్టర్ చిన్నారెడ్డి కాదు, మధుసూదన్ రెడ్డి, పర్ణిక, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ప్రతి శాసనసభ్యుడు, డాక్టరు, ఇంజనీరు, ప్రపంచం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఈరోజు మన ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే మీరు కూర్చోండి, అధికారులతో మాట్లాడండి. నేను అధికారులకు ముఖ్యంగా కలెక్టర్లకు సూచన చేస్తున్నా, పరిశ్రమలు పెట్టాలంటే భూమి కావాలి. ఎక్కడెక్కడ భూమి అందుబాటులో ఉందో ఆ భూముల యొక్క అందుబాటును నాకు పంపించండి. ఏ పరిశ్రమ వచ్చినా మొట్టమొదట పాలమూరు జిల్లాలోనే పెట్టేటందుకు నేను వాటిని పంపిస్తాను. కుర్చీలో కూర్చున్నది మీ వాడు, మీ సోదరుడు. ఏ వచ్చినా మొదటి ముద్ద పాలమూరు జిల్లాకే పెడతాను. ఇది నా బాధ్యత, నా నైతిక ధర్మము. అది చిన్నదా పెద్దదా కాదు, ఏదైనా మొదటి ముద్ద పాలమూరు బిడ్డలకు పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఎవరు ఏమనుకున్నా అన్ని పాలమూరు జిల్లాకే తీసుకెళ్తున్నాడని మా మంత్రివర్గంలో మిగతా మంత్రులు అనుకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా మన జిల్లాకే తెచ్చుకుంటాం. ఇవాళ మనం ఉన్నాం కాబట్టే 2 మంత్రులు చైర్మన్లు ఇవాళ స్పోర్ట్స్కి కానీ ఇతర వాటికి మన జిల్లా నుంచి పొలిటికల్ రిప్రజెంటేషన్ దక్కింది. అందుకే మిత్రులారా, ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు రాజకీయాల కోసమో ఇతర కారణాల చేత అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్న వాళ్ళం అయితము. రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, చూస్తూనే ఉండరు కదా. ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎందరిని ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు, వాళ్ళని వాళ్ళే. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. కవిత సస్పెన్షన్ తర్వాత తాజా పరిణామాలపై చర్చించనున్నారు.
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. కవిత సస్పెన్షన్ తర్వాత తాజా పరిణామాలపై చర్చించనున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. కవిత సస్పెన్షన్ తర్వాత తాజా పరిణామాలపై చర్చించనున్నారు. రైట్, ఇక ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, మనం చూసాం కవిత ప్రెస్ మీట్ లో సంచలన ఆరోపణలు చేశారు. అలాగే సస్పెన్షన్ ఇచ్చారు, కానీ దానికంటే ముందు నన్ను వివరణ అడగలేదని కూడా చెప్పారు. మేము ఇక్కడ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ గా హరీష్ రావు, సంతోష్ రావుని టార్గెట్ చేసి మాట్లాడారు ప్రెస్ మీట్ లో. అలాగే హరీష్ రావు రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్స్ అయ్యారని కూడా సంచలన ఆరోపణ చేశారు. సో దీనిపై అయితే అక్కడ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది? బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పందన ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? అంటే కవిత ప్రెస్ మీట్ పెట్టినటువంటి నేపథ్యంలో కవిత ప్రెస్ మీట్ బలంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఎలా నష్ట నివారణ చర్యలు చేపట్టాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎట్లా ఇదంతా కూడా ఈ సద్దుమణిగే తట్టు చేయాలి, అదేవిధంగా ప్రధానంగా కేసీఆర్కు రైట్ హ్యాండ్ బ్యాక్ బోన్గా ఉన్నటువంటి నేతలపైనే ఆరోపణ చేసినటువంటి నేపథ్యంలో ఈ ఆరోపణలు ఏ రకంగా తింపికొట్టాలి, ఏ రకంగా బీఆర్ఎస్ శ్రేణులను మళ్ళీ ఉత్తేజపరచాలి, ఇప్పుడున్నటువంటి ఇష్యూను ఏ రకంగా సద్దుమణిగించాలి అనే అంశంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ తనయ కవిత కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. మొదటి నుంచి తండ్రిని వెన్నంటూ ఉన్నారు, ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు, ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు, పార్టీకి కూడా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే కేసీఆర్ తనయ పెట్టినటువంటి ప్రెస్ మీట్ చాలా లాజిక్గా ఉంది. ఆమె ఆరోపణలు చేసినటువంటి వాటివి కూడా చాలా ప్రజల్లో ఆసక్తి రేకెత్తే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఆమె మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను నా పైన కుట్రలు జరుగుతున్నాయి, నన్ను పార్టీలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ కూడా కుట్రలు జరుగుతున్నాయి అనేది కేటీఆర్కి చెప్పిన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అన్న కేటీఆర్ ఎందుకు స్పందించలేదని కూడా ఆమె ప్రశ్నిస్తుంది. మొదటగా 103 రోజుల నుంచి ఈ వివాదం జరుగుతున్నా, కుట్ర జరుగుతుంది, నన్ను బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. రక్త సంబంధం కాకుండా, అన్నగా కాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక మహిళా ఎమ్మెల్సీకి ఇలా జరిగితే కూడా, అవమానం జరిగితే, కుట్రలు జరిగితే కూడా ఎందుకు స్పందించలేదు అని కూడా ఆమె ప్రశ్నలు వేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తాయి. అదేవిధంగా ఆమె ఒకటే కరాఖండిగా చెప్తా ఉంది, నేను ఉద్యమాలు చేశాను, పోరాటాలు చేశాను, అది కూడా గులాబీ జెండా కప్పుకునే చేశాను, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలని మాట్లాడాను, అందులో భాగంగానే బనకచర్ల అంశంకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాను, మహిళలకు 2500 ఇవ్వాలనేది కూడా నిరసన చెప్పాను, అదేవిధంగా దీక్షలు చేశాను. ఇలా చేసినా కానీ పార్టీ నుంచి ఎందుకు నన్ను బయటకు పంపిస్తారు, నేనేం తప్పు చేశాను, కనీసం నన్ను వివరణ కూడా అడగలేదు, ఏకపక్షంగా ఏ రకంగా సస్పెండ్ చేస్తారు, ఇదంతా కూడా ఒత్తిడి తెచ్చింది సంతోష్ రావు, హరీష్ రావు. నన్ను బయటకు పంపించడానికి కూడా కారణం వాళ్ళే, నా పైన కుట్రలు చేసింది కూడా వాళ్ళే అంటూ కూడా ప్రత్యక్షంగా ఒకవైపు హరీష్ రావు పైన, మరోవైపు సంతోష్ రావు పైన కామెంట్ చేయడం. ఈ హరీష్ రావు, సంతోష్ రావు మొదటి నుంచి కేసీఆర్కు వెన్నంటి ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా బీఆర్ఎస్లో అంచెలంచెలుగా ఎదిగినటువంటి నేతలు. హరీష్ రావుకి అయితే బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్ అనే పేరుంది. ఏదైనా వివాదం నెలకొన్నా, ఏదన్నా అంశాన్ని పరిష్కరించాలన్నా కానీ ట్రబుల్ షూటర్గా ఎప్పుడు కేసీఆర్ నమ్మిన బంటుగా హరీష్ రావుకు పేరుంది, ముద్ర ఉంది. ఎక్కడ ఏ వివాదం జరిగినా, ఏ అంశం కూడా జటిలమైన ఆ అంశాన్ని పరిష్కరించాలి అంటే కేసీఆర్ చూజ్ చేసుకునే పేరు హరీష్ రావు. అలాంటి హరీష్ రావు ట్రబుల్ షూటర్గా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ అధికార పార్టీని డిఫెండ్ చేయడంలో ఆయనకు పేరుంది. అంతేకాకుండా మొన్న కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించిన నివేదిక ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో కూడా
హరీష్ రావు ధీటుగా ఎదుర్కొన్నారనేది కూడా అటు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, అటు కేసీఆర్, అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్ చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్ కు ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి హరీష్ రావును కూడా ఆమె విమర్శించారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్ ఆయన సృష్టిస్తాడు, ఆ ట్రబుల్ ను కూడా పరిష్కరించేది అందుకు ఆయన ముందుకెళ్తాడు. ఈ రకంగా ట్రబుల్ షూటర్ అని పేరు తెచ్చుకున్నారు, కానీ అతను ట్రబుల్ షూటర్ కాదు, అతని వల్ల జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా కవిత కామెంట్ చేసింది. అంతేకాకుండా అసలు సంతోష్ రావు పెద్ద ఎత్తున అవినీతి చేశారు. సంతోష్ రావు వల్లే శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి. అదేవిధంగా నవీన్ రావుకు కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది. సంతోష్ రావే పొలిటికల్ గా ఎంకరేజ్ వీళ్ళిద్దరిని చేశారు. వీళ్ళిద్దరు కూడా అవినీతిలో పాత్ర ఉంది. అంతేకాకుండా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మోగిలలో పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ అంశం స్వయంగా పల్లరాజేశ్వర రెడ్డి చెప్పారు. పల్లరాజేశ్వర రెడ్డి మెసేజ్ కూడా పెట్టాడు ఆ కంపెనీకి సంబంధించిందని కూడా మీడియాకు చూపించే ప్రయత్నం ఇవన్నీ కూడా చేసింది. ఈ రకంగా ఆమె బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టుతుంది సంతోష్ రావు, హరీష్ రావు. ఈ హరీష్ రావును, సంతోష్ రావును అధికంగా నమ్ముతుంది కేసీఆర్. నానా జాగ్రత్తగా మీరు ఉండాలి, మీ పార్టీని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, పార్టీని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్నా కేటీఆర్ నానా ఆరోగ్యాన్ని కాపాడాలి, పార్టీని మంచిగా చూసుకోవాలి, ఇవన్నీ సలహాలు ఇచ్చింది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి లోతుగా వెళ్తాయి. ఈ కవిత చేసినటువంటి కామెంట్స్, కవిత పెట్టినటువంటి ప్రెస్ మీట్ వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సిరిసిల్లలో జరిగినటువంటి ఘటన, నేరెల ఇసుక మాఫియాను పెంచి పోషించింది సంతోష్ రావు. ఇసుక మాఫియాను అడ్డుకోవాలని చూసింది దళితులు. ఆ దళితుల పైన లారీలు ఎక్కించి చంపితే దళితులు నిరసన చేస్తే సీఎంఓ పేషి నుంచి ఫోన్ చేపించి 3rd డిగ్రీ పోలీసులతో చేపించింది సంతోష్ రావు. ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా చేసింది. అంతేకాకుండా సామాజిక తెలంగాణ కేసీఆర్ ను చూసి నేర్చుకున్నా, సామాజిక తెలంగాణ కావాలని నాకు తపన ఉంది, అందులో భాగంగానే దళితులకు 3 ఎకరాలు కేసీఆర్ ఇచ్చారు, కేసీఆర్ దగ్గర నుంచి నేను సామాజిక తెలంగాణ కావాలనే నేర్చుకున్నాను, ఆయన బాటలోనే నడుస్తున్నాను, ఆయన కూతురిగా నేను పుట్టినందుకు నాకు 1000 జన్మల రుణపడి ఉంటా, 1000 జన్మల పుణ్యం అని కూడా ఆమె కామెంట్ చేసింది. ఓవైపు తండ్రిని అభిమానిస్తుంది, ప్రేమిస్తుంది, అదేవిధంగా అన్నకు జాగ్రత్తలు చెప్తుంది, అదేవిధంగా ఇద్దరిని ద్వేషిస్తుంది. ఇద్దరి వల్ల పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, వీళ్ళిద్దరిని కంట్రోల్లో పెట్టండి, వీళ్ళిద్దరిని బయటకు పంపియండి అని కూడా తండ్రి కేసీఆర్ కు చెప్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక ఇవన్నీ బలంగా ప్రజల్లోకి వెళ్తాయి. ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా ఈ సద్దుమణిగే అంశాన్ని ఏ రకంగా చూడాలి, ఇటు హరీష్ రావు విషయం ఏంటి, అటు సంతోష్ విషయం ఏంటి, ఏ రకంగా సయోధ్య ఉండాలి, పార్టీ శ్రేణులంతా కూడా ఏ రకంగా ఏకతాటిపైకి రావాలి, ఈ కవిత కామెంట్స్ ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి ఎక్కువగా డెప్త్గా పోకుండా ఎలాంటి నష్ట నివారణ చర్యలు చేపట్టాలి అనే అంశంపైనే కులంకుశంగా కేసీఆర్తో ఓవైపు కేటీ రామారావు, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే జగదీశ్వర్ రెడ్డి పైన కూడా ఆ కవిత ఆరోపణలు చేసింది. నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అవ్వడానికి కారణము జగదీశ్వర్ రెడ్డి అని కూడా చెప్పింది. ఇవన్నీ పేర్లుతో సహా చెప్తా ఉంది, ఎవరెవరు ఏం చేశారని కూడా చెప్తా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్ కు డ్యామేజ్ కాకుండా బీఆర్ఎస్ నేతలు ఏ రకంగా స్పందించాలి, కవిత ప్రెస్ మీట్ కు ఏ రకమైనటువంటి కౌంటర్ ఇవ్వాలి, ఏ రకంగా ధీటుగా స్పందించాలి, అందులో భాగంగా సంతోష్ రావు అంటేనే కేసీఆర్ కు అండదండగా ఉంటాడు, సర్వం కేసీఆర్ తోనే ముడిపడి ఉంటాడు సంతోష్ రావు. ఆయన హాస్పిటల్కి పోయినా కానీ కేసీఆర్ తో సంతోష్ రావు ఉంటాడు, ఇంట్లో ఆయనకి హెల్త్ ట్రీట్మెంట్ అన్నా గానీ సంతోష్ రావు ఉంటాడు, అలాగే ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్ రావు, అలాగే కేసీఆర్ ని దగ్గర నుంచి చూసిన సంతోష్ రావు, వీళ్ళిద్దరిని టార్గెట్ చేసే మాట్లాడారు. మెయిన్ గా ఇటు బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి ఇలాంటివి వెనుక కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను తర్వాత నెక్స్ట్ రామన్న అని కూడా ఒక హింట్ ఇచ్చారు. సో వీటన్నింటినీ పార్టీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అంటే బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంది అంటే ఆమె క్లియర్ కట్ గా చెప్తా ఉంది. 2018లో కొంతమంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు ఫండింగ్ ఇచ్చాడు, ఒకవేళ అంగస్తే మెజార్టీ ఎమ్మెల్యేల బలం నిరూపించుకోవడానికి కూడా ఆయన తాపత్రయపడారు అనేది కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా సిరిసిల్లలో మొదటిసారి కేటీ రామారావు పోటీ చేసినప్పుడు
అక్కడ అతన్ని ఓడించాలనే ఉద్దేశంతో 60 లక్షల రూపాయలు పంపిండని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డికి కూడా డబ్బులు ఇచ్చాడు, కేసీఆర్ ను గజ్వేల్లో ఓడించాలనే కుట్ర కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ అన్నిటి నేపథ్యంలో వీటిని ఏ రకంగా తిప్పికొట్టాలి? ఎందుకంటే కేసీఆర్ బాగోగులు చూసేది హరీష్ రావు, కేసీఆర్ తోని మొదటి నుంచి ఉంది హరీష్ రావు, ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది హరీష్ రావు, అదేవిధంగా యోగక్షేమాలు తీసుకుంది సంతోష్ రావు. ఈ ఇద్దరిపైనే ఒకరు లెఫ్ట్ హ్యాండ్ ఒకరు రైట్ హ్యాండ్, వీళ్ళిద్దరు కూడా బ్యాక్ బోన్ గా చెప్పుకోవచ్చు కేసీఆర్ కు. వీళ్ళిద్దరిపైన ఆరోపణలు చేస్తుంది కాబట్టి వీటిని ఏ రకంగా ధీటుగా తిప్పికొట్టాలి, ఏ రకంగా పార్టీని బలోపేతం చేయాలి, ఈ కవిత చేసినటువంటి కామెంట్స్ కు ప్రెస్ మీట్ కు ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలనే అంశం పైన కూడా సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత ప్రెస్ మీట్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ సంతోష్ వెనుక నేనున్నానని అంటున్నారు. బుద్ధున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ వెనుక ఉంటారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ కుటుంబ పంచాయతీలోకి మమ్మల్ని లాగకండి అని రేవంత్ అన్నారు. మీ కుటుంబాన్ని ప్రజలు తిరస్కరించారు, మీరు కాలం చెల్లిన నోటు అని రేవంత్ విమర్శించారు. స్వాగతం సుస్వాగతం. టెక్నాలజీస్ గ్రాండ్ ఫర్న్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెల్కమ్ టు శ్రీమతి సీతక్క గారు, మినిస్టర్ గారు, ఎమ్మెల్యే దేవరకద్ర రెడ్డి గారు, స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు. మరొక్కసారి ఇప్పుడు మనం అంతా నిల్చుందాం. స్టాండ్ వైల్ వి ప్లే ఆర్ ఇప్పుడు రాజకీయాల కోసమో ఇతర కారణాల చేత అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్న వాళ్ళం అయితము. రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు వాళ్ళే పొడుచుకుంటున్నారు. విపరీతమైన అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత సొమ్ముల పంపకాలలో కుటుంబ పంచాయతీలు ఇవాళ కుటుంబంలోనే ఒకరు సహించుకోలేని పరిస్థితి. ఒకరి మీద ఒకరు యాసిడ్ దాడులు చేసుకోవాలని ఒకరిని ఇంకొకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపురించినాయి. పాపం ఊరికే పోదు. పెద్దలు చెప్పిండ్రు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావ అని చెప్పిండ్రు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఆయన వెనకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెలుసుకున్నాను. అంత చెత్తగాళ్ళ వెనకాల నేనెందుకు ఉంటానయా? నేను నాయకుడిని ఉంటే ముందుంటా, మా వాళ్ళకు తోడుకుంటా. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు కత్తులతో పొడుచుకొని హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని. మీరంతా దిక్కుమాల్లో అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా? అన్నం తినవాడు ఎవడన్నా మీతోని ఉంటాడా? నేను ఉండేది పాలమూరు జిల్లా 4 కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా, తోడుంటా, వాళ్ళ కోసం పని చేస్తా. నాకంత సమయం లేదు ఇంత పనికిమాలతో కలిసి, లేకపోతే మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పొడుచుకుంటారు. మేము చూస్తే చాలు. జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలనో మమ్మల్ని లాగకండి. మాకు ఎలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు కాలం చెల్లిన 1000 రూపాయల నోటు లాంటోళ్ళు. కాలగర్భంలో కలిసిపోతుంది ఆ పార్టీ. ఇప్పుడు
రైట్ ఇటు కవిత ప్రెస్ మీట్ పై అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికైతే ఇందాక కవిత ప్రెస్ మీట్ లో హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పారు. సో బట్ రేవంత్ రెడ్డి నా వెనుక ఎవరూ లేరు, అసలు కుటుంబ పంచాయతీలోకి నన్ను లాగుతున్నారు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఏ విధంగా చూడాలి, అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్సీ కవిత సెన్సేషన్ కామెంట్ చేస్తూ ఉన్నారు. వరుసగా సొంత పార్టీ పైనే ఆమె గలం విప్పుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఒకవైపు కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారు అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి కామెంట్ కాగా, మరోవైపు హరీష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉండి మొత్తం నడిపిస్తున్నారు తతంగం అంటూ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితమే ఒక సెన్సేషన్ కామెంట్ చేసింది. వారిద్దరు సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఇద్దరు ఒకే ఫ్లైట్లో జర్నీ చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణం చేశారు. అయితే ఆ ప్రయాణం తర్వాతనే పార్టీలో వస్తున్నటువంటి లుకలుకలు కావచ్చు, పార్టీలో వస్తున్నటువంటి అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతా ఉన్నాయి అనేది ఇటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు. ప్రధానంగా కుటుంబ కలహాల్లో తానెందుకు తలదూరుస్తాను అనేటటువంటి కోవలో కూడా ఆయన కామెంట్ చేశారు. అవసరమైతే తెలంగాణ ప్రజల వెనుక నేను ఉంటాను, పాలమూరు జిల్లా ప్రజల వెనుకతో పాటుగానే తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజల వెనుక తాను ఉంటాను అనేటటువంటి కామెంట్ చేశారు. మరోవైపు బుద్ధున్న వారు ఎవరు కూడా హరీష్ రావు, సంతోష్ రావుల వెనుక ఉండరు అనేటటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అటువంటి కామెంట్స్ అబద్ధపు ప్రచారం చేయొద్దు, జనం కూడా వాటిని నమ్మరు అనేటటువంటి కోణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 10 ఏళ్ల పాటు కాళేశ్వరం అవినీతి చేసినటువంటి వారి వెనుక నేనెందుకు ఉంటాను అనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రద్దయిపోయినటువంటి 1000 రూపాయల నోటు లాంటిది అనేటటువంటి కామెంట్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. అయితే అవినీతి సొమ్ము పంపకాల్లోనే ఈ యొక్క గొడవలు వచ్చాయి. మరోవైపు కడుపులో కత్తులు పెట్టుకొని ఒకరిపైన ఒకరు ఒకరినొకరు పొడుచుకుంటున్నారు తప్ప అది కుటుంబ కలహాలే అనేటటువంటిది కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. ఓవరాల్గా ఈ యొక్క ఎపిసోడ్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉంటున్నారంటూ అటు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఇటు కల్వకుంట్ల కవిత, హరీష్ రావు వెనుక ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అనేటటువంటి కామెంట్స్ సీరియస్గా తీసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క విచారణకు సంబంధించి అవినీతి బయటపడుతున్న సమయంలో కూడా పంపకాల్లో వచ్చినటువంటి ఇష్యూగానే చూస్తున్నాం తప్ప మరోవైపు కుటుంబ కలహాల్లో నేనెందుకు తల దూరుస్తాను, అటువంటి పని నేను చేయబోను అనేటటువంటి వివరణ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఆరోపణలు అటు పార్టీలోను ఇటు పార్టీ శ్రేణుల్లోనూ కూడా కొంత భిన్నమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా అటు పార్టీని డ్యామేజ్ చేసే విధంగా ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ కావచ్చు, మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా కన్ఫ్యూజన్లో పడవద్దు, ఎటువంటి వారి వెనుక అంటే అవినీతి చేసిన వారి వెనుక తానెందుకు ఉంటాను అనేటటువంటి లైన్లో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా అటు కల్వకుంట్ల కవితకు మరోవైపు వారి కుటుంబానికి జరుగుతున్నటువంటి పంచాయతీగానే చూడాలి తప్ప ఇటు రేవంత్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు అనేటటువంటి కామెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ తన వర్షన్ వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.